గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అయితే మీరు తెలిసి అడుగుతారో లేకపోతే తెలియకుండా, అంటే మీరు అడిగిన ప్రశ్న ఎవరైనా సమాధానం చెప్తారు అని నాకు ఒక ఛాలెంజ్గా ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరు నాకు కామెంట్స్ పంపిస్తూనే ఉన్నారు మై డియర్ ఫౌండర్స్. చాలా వెరీ వెరీ హ్యాపీ అని చెప్పచ్చు. అయితే మీరు పంపించిన వాటిలో ఈరోజు ఒక మంచి కామెంట్ అనేది రావడం అయితే జరిగింది. అది మీరు రాజేష్ గారు చాలా క్లారిటీతో ఉన్న విషయాన్ని చాలా బయట పెట్టడానికి మ్యాక్సిమం మీరు నాకు హెల్ప్ చేశారు అని చెప్పవచ్చు మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మన కంపెనీలో సింగిల్ ఫౌండర్స్ నుంచి టీం ఉన్న ఫౌండర్స్, వాళ్ళ తరపు నుంచి వచ్చే కస్టమర్స్, యూజర్స్, రీసేలర్స్ మధ్య ఉన్న వ్యత్యాసం గురించి కూడా మీరు చాలా క్లారిటీతో నా పర్సనల్ ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయడం అనేది చాలా అద్భుతంగా చేశారు. ఈ ఒక్క సబ్జెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఫౌండర్కి కూడా తెలియవలసిన అవసరం అయితే ఉంది. ఓకేనా మేడం ఫౌండర్స్, వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కంపెనీ అప్డేట్స్, అదేవిధంగా మీకు వచ్చిన మాస్టర్ సందేహం అంటే ఒక డౌట్స్ అన్నమాట, కంపెనీ మీద మీకు ఉన్న అవగాహన, అదేవిధంగా అసలు మన కంపెనీ గురించి ఎలాంటి లీగాలిటీ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా మీరు ఏమన్నారు, ప్లే స్టోర్లోకి వెళ్తే రకరకాలైన టూల్స్ చాలా ఫ్రీగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి ఈ డిజిటల్ ఇంటర్నెట్ మార్కెట్లో. అదేవిధంగా వీటికి మన కంపెనీ ఒక టూల్స్కి మనకి వ్యత్యాసం ఏముంది? మనకి కంపెనీ నుంచి వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్స్ మనకి మనీ అనేది ఎలా తీసుకొస్తుంది? అది ఆల్రెడీ ఫ్రీ కాబట్టి ప్లే స్టోర్లో మనకి అనేబుల్, అంటే ఎనీ యాప్, ఏ యాప్ కొట్టినా మనకి ప్లే స్టోర్లో ఫ్రీగానే దొరుకుతుంది జీమెయిల్ సహాయంతో. మరి అలాంటప్పుడు మన ఓమెయిల్కి ప్రాఫిట్స్, అదేవిధంగా ఓనెట్, ఓట్రిమ్ ఇలా ఫ్రీ ప్రొడక్ట్స్కి ట్రాఫిక్ని తీసుకురావడానికి మన కంపెనీ ఏ విధంగా ఎలా చేస్తుంది? ఎందుకంటే మ్యాక్సిమం మీరు మన కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్స్ అయినా సరే గూగుల్ ద్వారా ప్లే స్టోర్కి రావాల్సిందే కదా అని మీరు ఒక క్వశ్చన్ అనేది చాలా క్లారిటీతో ఉన్న విషయాన్ని మీరు చాలా నాలెడ్జ్గా అడిగారండి. నేను దీనికోసం దాదాపు ఒక 3 hours రీసెర్చ్ చేసి మొత్తం తెలుసుకొని నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మై డియర్ ఫౌండర్స్. మన CEO యాష్ ముఫారే, ఓకేనా, CEO యాష్ ముఫారే మిషన్ అంటే కంపెనీలో మన ప్రొడక్ట్స్ విభిన్నమైన కాన్సెప్ట్తో ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలకు విభిన్నంగా మన ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఇవి మార్కెట్లో ఏ కంపెనీలకు పోటీ అనేది ఉండదు. అదేవిధంగా ఆన్ ప్యాసివ్ ఒక గురు అధినేతగా ఐటీ కంపెనీగా మారబోతుంది మన కంపెనీ. ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలను మనం చూస్తే మై డియర్ ఫౌండర్స్, వారి కాన్సెప్ట్ అనేది అంతా వేరుగా, అంతా ఒక ప్రాఫిట్ తెచ్చే విధంగా మాత్రం ఉంటుంది. అది 1 సంవత్సరం కావచ్చు లేదా 2 సంవత్సరాలు కావచ్చు. ఈ విధమైన ట్రాఫిక్ కాన్సెప్ట్తో కొత్త ఐటీ కంపెనీస్ మహా అయితే అవి ఎవరైనా జాయిన్ చేసినా అది ఒక MLM కాన్సెప్ట్ ప్రకారంగా వస్తుంది. వేరే కంపెనీస్, మన కంపెనీ కాదు. కానీ ఆ ఒక గరిష్ట ఆదాయం వాళ్ళు సంపాదించడమే ఇతర కంపెనీలు ఒక లక్ష్యం. కానీ మన కంపెనీ కేవలం రాబడి, అదేవిధంగా లాభాలని, కంపెనీలను ప్రమోట్ చేసి, అదేవిధంగా వాటాదారులను, అదేవిధంగా ఎంప్లాయీస్లను ఇప్పటి వరకు జరిగిన అన్ని ఈవెంట్లలో మన కంపెనీయే మనీ అనేది స్పాన్సర్షిప్ తీసుకొని వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రతి క్షణం ప్రతి ఒక్క కార్పొరేట్ వెబినార్ నిర్వహించి ప్రతి ఫౌండర్కి ఉన్న విషయాన్ని చెప్పడం అయితే జరిగింది మన CEO యాష్ ముఫారే. కానీ బయట కంపెనీలు అయితే ఇలా ఉండదు. వాళ్ళు ట్రాఫిక్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఎత్తేస్తాయి, ఆ తర్వాత జెండా ఊపేస్తాయి. కానీ మన కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేసుకొని, అదేవిధంగా ఫౌండర్ వ్యాలెట్ని, అదేవిధంగా ప్రొఫైల్స్ని, ఈకో సిస్టమ్ని, అలాగా రకరకాలుగా మన కంపెనీ అనేది అప్డేట్ చేస్తూనే వచ్చింది. అసలు మీ అందరికీ ఆన్ ప్లస్ అనే ఒక భావన ఏమిటంటే, మనందరం కంపెనీకి అనుబంధంగా ఉన్నామని మీకు తెలుసు. కానీ కంపెనీకి వచ్చే ఆదాయం, అదేవిధంగా లాభాలు మన ఒక లింక్ ద్వారానే
వస్తాయి మై డియర్ ఫౌండర్స్. ఒక్క విషయాన్ని క్లారిటీగా తెలుసుకోండి. మన ఒక లింక్ ద్వారానే వస్తాయి. ఎందుకంటే ఈ వ్యవస్థాపకులు అంటే ఎవరు? ఫౌండర్స్ అంటే కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కింద మనం ఒక లెక్కగా చూపిస్తుంది అన్నమాట. అదేవిధంగా మన ఒక అనుబంధ సంస్థలు, అదేవిధంగా వినియోగదారుల మధ్య భాగస్వామ్యం చేయబడుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ శాతం మన వ్యాలెట్లో ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఒక్క సంస్థ ఆన్ ప్యాసివ్లో మనం ప్రతి అనుబంధ లింకులు మనకి ఆల్రెడీ చాలా లింక్స్ అనేవి రావడం అయితే జరిగింది. మీరు చూసినట్టయితే మన ఒక లింక్లను మీరు క్లిక్ చేస్తే మన ఓ నెట్ కానీ, ఓ ట్రిమ్ కానీ, ఓ చాట్ కానీ, ఓ అకాడమీ కానీ, ఓ కనెక్ట్ కానీ ఇలా చూసుకుంటే రకరకాల ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్న ప్రతి లింక్ని మనకి ఇవ్వడం అయితే జరిగింది. అందుకనే ఆన్ ప్యాసివ్ అనేది ప్రస్తుత మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీలతో పోలిస్తే పూర్తిగా విభిన్నంగా మన కంపెనీ ఉంటుంది. అందువలనే ప్రతి ఫౌండర్స్ మనమందరం సంతోషంగా ఉన్నామని, అదేవిధంగా ప్రపంచ వ్యక్తులను ఆన్ ప్యాసివ్తో అనుబంధించడానికి ఎంపిక చేసినందుకు మనకి మంచి అవకాశం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో 14 లక్షల మంది మాత్రమే ఫౌండర్స్, ఇంకా పైగా అంటే 14 లక్షల మంది చిల్లరే అయితే ఎవరైనా సరే మన ప్రొడక్ట్స్, మన టూల్స్ రావడానికి మన ఫౌండర్స్ లింక్ మాత్రమే మనకి సహాయం అనేది చేస్తుంది. ఎవరికైనా సరే కంపెనీ నుంచి అధికారికంగా బ్రేకింగ్ న్యూస్ కోసం మనందరం ఖచ్చితంగా వెయిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా మై డియర్ ఫౌండర్స్? మీరు కామెంట్ పెట్టినందుకు నేను అన్నది రిప్లై అనేది ఇచ్చాను. బయట కంపెనీస్కి మన కంపెనీస్కి చాలా వ్యత్యాసం ఉంది సార్. అయితే మీరు అన్న పాయింట్ చాలా క్లారిటీగా జెన్యూన్గా ఉంది. ఎందుకంటే ఉదాహరణ మనకు తెలుస్తుంది, ప్లేస్టోర్లో మనం ఏదైనా సరే ఫ్రీగా గేమ్స్ అయినా సరే, ఏవైనా సరే, ఎనీ యాప్స్ అయినా సరే మనం ఫ్రీగానే వాడుకుంటున్నాం. అదేవిధంగా మన కంపెనీ నుంచి వచ్చిన టూల్స్ కూడా మనం ఫ్రీగానే వాడుకుంటున్నాం. అది కూడా మనకి 3 నెలలు లేదా 2 నెలలు, 1 నెల ఫ్రీగా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మన కంపెనీ ఫ్రీగా మనం నచ్చితే మన ప్యాకేజీలు తీసుకొని ఆ ఒక్క ప్రొడక్ట్స్ని వాడుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మనకి ట్రాఫిక్ని చాలా రకాలుగా, చాలా విధాలుగా కంపెనీ నుంచి ప్రతి సింగిల్ ఫౌండర్కి రావడం అయితే జరుగుతుంది. కంపెనీలో CEO యాష్ ముఫారై కూడా ఇదే చేశాడు. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి. ఫ్రీ ట్రయల్స్ మీరు చూసిన తర్వాత ఆ ప్రోడక్ట్ నచ్చితే మీరు ప్యాకేజెస్ తీసుకోవచ్చు. అది ఎలా? ఓమెయిల్ క్రియేట్ చేసుకొని ఓమెయిల్ ద్వారా ఈకో సిస్టమ్ ద్వారా మీరు యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్, ఈ విధంగా రకరకాలుగా మన ఒక కంపెనీ యొక్క బిజినెస్ని అనేక మార్గాలుగా విస్తరిస్తున్నాడు CEO యాష్ ముఫారై. ఈ విధంగా మీరు ఏదైనా సరే కామెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా క్లారిటీగా, మీరు తిట్టిన పర్లా, ఏం చేసిన పర్లా, మీకు ఎనీ డౌట్స్, ఏ డౌట్ వచ్చినా, ఏ చిన్న ప్రోడక్ట్ మీద మాకు ఇలా జరిగితే బాగుంటుంది, మాకు ఇలా జరిగితే ఇంకా హెల్ప్ అవుతుంది అనే మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. నేను బల్లగుద్ది చెప్తున్నాను, నాకు తెలిసినంత ప్రకారం నేను మీకు సమాచారం అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటా. ఒకవేళ నాకు తెలియకపోయినా మన లీడర్స్ ఉన్నారు, మన లెజెండరీ గురువులు ఉన్నారు, వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళ ద్వారా మీకు అప్డేట్ని అందేలాగా చేయడమే నా బాధ్యత మై డియర్ ఫౌండర్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని సింగిల్ ఫౌండర్స్కి ఈ ఒక అప్డేట్ చేరి వాళ్ళ కంపెనీలో, ఇంత స్థాయి ఉన్న కంపెనీలో మేము ఫౌండర్గా ఉన్నాము అనే ఒక సంతోషంగా అప్డేట్స్ తెలిసి వాళ్ళ అకౌంట్లను వాళ్ళు యాక్టివ్గా ఉంచుకొని వాళ్ళ ప్రొఫైల్స్ని, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ని, వాళ్ళ ఫొటోస్ని వాళ్ళు 1-2 సార్లు చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు, మన కంపెనీ వెబ్సైట్ని విజిట్ చేస్తారు. దీని విధంగా మనకు ట్రాఫిక్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇదే విధంగా మీ డౌన్లైన్లో మీరు కొత్త కస్టమర్లను తెచ్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మై డియర్ ఫౌండర్స్. కంపెనీ ఇచ్చిన ట్రాఫిక్ కొంత అయితే మీరు సొంతంగా కస్టమర్స్ని తెచ్చుకున్నట్టయితే అది ఇంకా చాలా అద్భుతంగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్, నమస్తే మై డియర్ ఫౌండర్స్.